హైదరాబాద్ గడ్డి అన్నారంలోని నారాయణ జూనియర్ కాలేజ్ లో ఓ ఇంటర్ విద్యార్థిపై ఫ్లోర్ ఇన్ఛార్జ్ దాడి చేశాడు. ఈ దాడిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాయి పునీత్ దవడ ఎముక విరగడంతో అతని తల్లిదండ్రులు మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాలి సతీష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కుమారుని దవడ ఎముక విరిగి తిండి తినలేని పరిస్థితి ఏర్పడిందని, ఘటనపై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేరెంట్స్ వాపోయారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు సంతోష్ అండి. నేను ప్రైవేట్ ఎంప్లాయీని. మా బాబు డి సాయి పునీత్ నారాయణ జూనియర్ కాలేజ్ గడ్డెనారం బ్రాంచ్ లో చదువుకుంటుండు. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ సబ్జెక్ట్ చదువుతుండు. 15th రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది కాలేజ్ లో. ఇద్దరు స్టూడెంట్స్ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ ని ఒక ఫ్లోర్ ఇన్ఛార్జ్ మల్లె సతీష్ అని చెప్పేసి ఆయన పర్సనల్ గర్జ్ గా తీసుకొని మా బాబుని కింద పడేసి బాగా టార్చర్ పెట్టిండు, కొట్టిండు, బాగా కొట్టిండు. ఇవాళ బుచ్చిరెడ్డి సార్ ఆయన రెస్పాన్స్ కూడా ఇస్తలేడు. మేము సీసీటీవీ ఫుటేజ్ అడిగినాము. 5:30 నుంచి 8 గంటల వరకు మేము 15వ తారీఖు కాలేజ్ లో మేము స్పెండ్ చేసి వాళ్ళని ప్రూఫ్ అడిగితే వాళ్ళు ప్రూఫ్ ఇవ్వకుండా ఎవరైతే మల్లె సతీష్ మా బాబు మీద అటెంప్ట్ చేసిండో అతన్ని అబ్స్కాన్ చేయించారు వాళ్ళు. వాళ్ళని ఆయన పిలిపియలేదు. సో మేము అదే దాని గురించే నిన్న కూడా కాలేజ్ కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ గ్యాదర్ చేసి చూస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసినాక ఏ తల్లిదండ్రికి ఆ కోపం ఆగదండి. నారాయణ కాలేజ్ అని చెప్పేసి పెద్ద పేరు చెప్పుకొని ఇంత ఫీజులు తీసుకొని మన పిల్లల్ని మనము పంపిస్తాం వాళ్ళ బాధ్యతతోని. వాళ్ళు ఇట్లా ట్రీట్ చేస్తారు అని అంటే ఎడ్యుకేషన్ ఇచ్చి లాభం ఏంది పిల్లలకు? వాళ్ళని నమ్ముకొని మనం పంపిస్తే వాళ్ళు మనకి ఏమని న్యాయం చేస్తున్నారు? పిల్లల్ని ఇట్లా కొడతారా? జా మొత్తం క్రాక్ వచ్చేసింది, లెఫ్ట్ సైడ్ జా మొత్తం ర్యాషెస్ కింద పడేసి కొట్టిండ్రు మొత్తం. బాబు నారాయణ కాలేజ్ లో చదువుతున్నాడు. డి సాయి పునీత్ వాడి పేరు. ఆయన ఎంత ఇదితోని కొట్టిండు అంటే అసలు ఆ మనిషి చూడడానికి ఒక విలన్ లాగా ఉన్నాడు. అసలు ఆయన పిల్లోడిని లేపి ఎత్తేసి మరీ కొట్టిండు. అంతగానం ఏమొచ్చిందో వాళ్ళు కూడా ఫ్యాకల్టీ పక్కన అనుష ఇన్ఛార్జ్ అంట, ఆ అమ్మాయి అక్కడే కూర్చుంది, ఆమె చూస్తుంది. ఇంకా లేడీస్ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు కదా, చూస్తున్నారు. కానీ ఒక్క మేనేజ్మెంట్ వచ్చి మాత్రం వాళ్ళని ఆపలేదు. ఆయన అంతా ఇట్లా తంతూ ఉంటే కూడా ఆడది అయ్యి అది కూడా అసలు ఆపని కూడా ఆపలేదు. మంచిగా చూస్తున్నారు. మీకు మేము ఫుటేజ్ మేము సబ్మిట్ చేసినాం. ఆ ఫుటేజ్ లో చూస్తే ఈజీగా కనిపిస్తుంది. లేడీస్ ఆడ కూర్చొని ఎంత మంచిగా చూస్తున్నారు వాళ్ళని.